వెల్కమ్ టు పిడిటివి. రాజ్యసభలో కీలకమైనటువంటి అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజ్యసభలో బీజేపీ పార్టీ నామినేట్ చేసినటువంటి 4 సభ్యుల పదవీ కాలం పూర్తి కావడంతో రాజ్యసభలో కూటమిల బలాబలాలైతే మారుతూ ఉన్నాయి. తాజాగా 4 సభ్యులను కోల్పోవడంతో ఎన్డీఏ కూటమి 101 స్థానాలకైతే పడిపోవడం జరిగింది. మొత్తంగా రాజ్యసభలో సభ్యుల సంఖ్య 225. ఈ 225లో తాజాగా 4 పదవీ కాలం తాజాగా పూర్తి కావడంతో ఎన్డీఏ కూటమి 101కి అయితే పడిపోవడం జరిగింది. ఖాళీ అయినటువంటి 4 స్థానాలు కూడా బీజేపీ పార్టీకి చెందినవి కావడంతో బీజేపీ పార్టీ యొక్క బలం రాజ్యసభలో 86కి అయితే పడిపోవడం జరిగింది. ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి 101 స్థానాల్లో బీజేపీ పార్టీకి సొంతంగా 86 అయితే ఉండడం జరిగింది. ఇక మిగిలినటువంటి 15 ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు చెందినటువంటి సభ్యుల సంఖ్య అన్నమాట. ఇక ఇలాంటి సమయంలోనే రాజ్యసభలో ఇండియా కూటమికి సభ్యుల బలం అనేది 87కి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇండియా కూటమి కంటే బీజేపీ పార్టీకి కేవలం 1 స్థానం అయితే తక్కువగా ఉండడం జరిగింది. మొత్తంగా టోటల్గా కనుక చూసుకుంటే రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 101 సభ్యుల సంఖ్య అయితే ఉండడం జరిగింది. అయితే ఏదన్నా బిల్లు ఖచ్చితంగా రాజ్యసభలో ఆమోదం పొందాలి అంటే కనుక ఎన్డీఏ కూటమికి మిగిలినటువంటి పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలతో రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అన్నాడీఎంకే పార్టీ 4 స్థానాలతో కూడా కీలక పాత్ర అయితే పోషించబోతూ ఉన్నారు. ఇక ఏదన్నా బిల్లు రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఇప్పటికే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు ఎన్డీఏ కూటమికి ఉంటుందంటూ కూడా ఇప్పటికే వైసీపీ పార్టీ అయితే చెప్పడం జరిగింది. ఇంకా అన్నాడీఎంకే పార్టీ కూడా ఎన్డీఏ కూటమి వైపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. తాజాగా 4 సభ్యులను బీజేపీ పార్టీ కోల్పోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను పెంచడం జరిగింది. రాబోయేటువంటి 2.5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి బీజేపీ పార్టీకి అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంతో కొంత బలహీనమైనటువంటి పరిస్థితి. కానీ కేంద్రంలో రాజ్యసభలో 11 స్థానాలతో ఎన్డీఏ కూటమితో మంచి సత్సంబంధాలనే కొనసాగిస్తామంటూ కూడా బీజేపీ పార్టీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి కీలకం కాబోతుంది.